తండ్రి కూతురు దేనికి ఎదురు చూస్తున్నారు బాగా. అవు ఏంటి విషయాయి ఆయిల్ ముందుకు రానే మన ఇక్కడికి రమ్మని ముందుకు వచ్చింది. ఇంకా ఇంకా సరే కరడేసి నువ్వు అది కొంచెం తీసుకో బాబు తినేది. డజన్నారే 100 రూపాయలు అమ్మా. సరేనండి, ఎండాకాలం అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం ఫ్రూట్స్ ఎక్కువ తీసేసుకోవాలి. లస్సీ లాంటి ఫ్రూట్ జ్యూస్ అది తీసేసుకోవాలి. నా చిటితలకైతే నేలకంతా పొక్కి చెప్పాను కదా ఏం తినలేకపోతుందని. నేలకు మీద అయితే తగ్గింది, దానికి ట్యూబ్ అయితే వాడుతున్నాము. నాలుక అయితే తగ్గింది. మా ఆయన అయితే నేను ఏదైతే చేద్దాం అనుకుంటాడో దానికి వంకలు పెడుతూనే ఉంటాడని నాకైతే అసలు ఏదోలా అనిపించింది. నేను చేసే ప్రతి ఒక్క పనికైనా కానీ అంతే, నవ్వాలో ఏం చేయాలో అసలు అర్థం కాదు. మీరైతే ఎండాకాలం వచ్చేసింది కదా, జ్యూస్ ఏం బాగా తీసేసుకోండి. అలానే మనకి ఇప్పుడు పుచ్చకాయలు అయినా కానీ చాలా మంచిది, సలవస్తువులు తినాలంటారు. చిటితలకి కూడా ఆ పనే చేస్తున్నాము. పుచ్చకాయ జ్యూసు లేదా అరటికాయ పెడతా ఉన్నాము. ఎందుకంటే చిటితల్లి అరటికాయ తినదు, తింటే ఒక యాప్లికాయ అలానే పుచ్చకాయ తింటుంది. మళ్ళీ పెరుగన్నం మజ్జిగ లాంటివి అవి చేసి పెడతా ఉన్నాను. అంటే మధ్యాహ్నం అప్పుడే చేయాలండి ఏదైనా, మాడిడి పూట పొద్దున్నే కాకుండా. పొద్దున్నే కొంచెం ఇడ్లీ అట్ట పెడతా ఉన్నాము. ఎట్టయినా కానీ తినపోయినా బలవంతం చేస్తున్నాము. నా చిట్టి తల్లికి బాగాలేదంటే చాలామంది రెస్పాండ్ అయ్యారు జాగ్రత్త అని చెప్పేసి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మా ఆయన అయితే వేళగాని వేళలో ఏంది ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? నీళ్ళు కట్టడం కాదండి, చేపలు పట్టడానికి అయితే వెళ్ళాడు. మా ఆయనకి చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. అస్సలు చేదురు ఉండదు, పనన్నా ఇసుక పుట్టిద్ది. కానీ మా ఆయనకి మెయిన్ చేపలు అంటే అస్సలు ఇసుక ఉండదు, ప్లస్ చేదురు ఉండదు. మా ఆయనే అనుకుంటే మా ఆయనకి మళ్ళీ ఇంకో ఫ్రెండ్ అనమాట ఈ అన్నయ్య. ఇద్దరికి ఇసుక ఉండదు, వీళ్ళిద్దరు కలిసారంటే ఇంక చేపలు పట్టిందాక ఇంటికే రారనమాట. చూసారా చేపలు ఎలా పట్టాలో ఈ వీడియో చూసి నేర్చేసుకోండి. తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఇలానో కాదో కామెంట్ చేయండి. ఇంకా మా ఆయన వాళ్ళు అయితే చేపలకి మొత్తం ముందు పైన గిడ్డంతా కోసేసి చేపలు అయితే పట్టబోతున్నారనమాట. చూసారు కదా, ఇంకా దీంట్లో ఉన్న నీళ్ళన్నీ పడబోయాలా, వీళ్ళ శ్రమ చూద్దాం. అసలు ఫైనల్గా చేపలు దొరుకుతాయా లేవా చూద్దామండి. ఇంకా ఇది ఎక్కడ బాబు, ఇది మాట్లాడు కొంచెం, నాకు తెలీదు, నేను ఇప్పుడే చూడటం. ఇది గుంటపాలెంలో మా ఊర్లో నాకే అర్థం కావట్లేదు, ఎందుకంటే నేను మా ఊరిలో నాకు శాంతంగా తెలియదు అనమాట. చేపలు బట్టి కనబడే మొత్తం కొరమల పిల్లలే అండి, ఎర్రగొనే మొత్తం. సో అయితే ఎనికేలు చేప ఉందని చూపిస్తాను, దీని తల్లి చూపిస్తాను. కుదిరితే వీటిని పట్టేసి ఏదైనా గుంతలు వేయడం ట్రై చేస్తాను, లేకుంటే ఇంక ఈ సంవత్సరంకి ఈ ఎండిపోవడమే. ఈ విధంగా అయితే ఆడొకట్ట చాలా ఉన్నాయి, చూపిస్తాను తర్వాత క్లారిటీగా. ఇద్దరు కలిపి కొట్టంటారా? కష్టపడితే చూసారండి
2 కొర్రమీనలు దొరికినాయి. 3 పడ్డాయి మొత్తానికి. ఇలాంటి అది చిన్నవి చూసా, అలాంటి 2, ఇలా పెద్దది ఒకటి. ఓయ్ గంట కష్టపడితే పూట కూర అయింది. ముగ్గురు కష్టపడ్డాం, ముగ్గురు కష్టపడ్డాం. ముగ్గురు కష్టపడితే 3 చేపలు తీసుకున్నాం. నువ్వు కదా ఉండరా అట్ట పట్టుకోవాలి. 2 చేతులతో కొరికితే చేయి అంతా ఊడిపోయింది. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఏమైందంటే ఈరోజు కొంచెం స్పెషల్ చేసేసాం. స్పెషల్ రాగి సంగటి, అలానే కొరమీన్ చేపల పులుసు అనమాట. అసలు ఏమైందంటే ఈరోజు అక్క పుట్టినరోజు మెయిన్. పొద్దున అడిగాము, విష్ చేయడానికి వెళ్ళాము, విష్ చేసాము. ఏందక్క పుట్టినరోజు జరుపుకుంటామంటే నేను చేసుకున్నాను, మూడ్ ఆఫ్గా ఉంది. ఏందక్క అట్లా ఉన్నామంటే పోయినసారి పెద్దమ్మ ఉందండి, పోయిన సంవత్సరం. ఇదే సంవత్సరం మేము విజయవాడలో ఉన్నాం. మా అమ్మ గ్రాండ్గా చేసింది, నాకు చేసుకుంటే ఏదోలాగా ఉందండి. సరేలే అక్క అదంతా నీ ఇష్టం అని చెప్పాను. ఇంకా ఎట్లానో చికెన్ అనో పులావ్ చేద్దామని పొద్దున నాని బావ అడిగితే నాకేం వద్దు, నేనేం చేసుకోనులే అని అక్క చెప్పేసిందండి. నేను అక్క బట్టలు కూడా తీసుకున్నావు కదా రాజేష్కి, తలస్నానం అన్న చేయండి అంటే సరే చూద్దాంలే అంది. సరేలే మూడ్ ఆఫ్గా ఉంది కదా అని చెప్పేసి మా ఆయన ఏమన్నాడంటే ఈరోజు నేను చేపలకి వెళ్తాను, చేపల పులుసు పెట్టి మా అన్నయ్యకి మా వదినకి అయితే తీసుకెళ్దామని చెప్పి అన్నాడు. అలానే మేమేం చేసామంటే రాగి సంగటి చేసేసి క్యాన్కి పెట్టి అలానే పులుసు అనేది డబ్బాకు కూడా వేసాము నిండా. దీని డబ్బు కాదు, ఇప్పుడే చేసింది, ప్యాక్ చేస్తున్నాము. అయితే చాలా బాగుండిద్ది. మా ఆయనే చేసాడు, నేను కూడా కాదు, మా ఆయన చేతుల మీదుగానే చేసాడండి. అక్కడ పోయిన తర్వాత చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటనే చెప్పేసి. ఆడ వాతావరణం చూద్దాం. అక్క ఉందో చర్చికి వెళ్ళిందో త్వరగా వెళ్ళేసి ఇచ్చేసేద్దాము. చక్కనేమో నిద్రపోతున్నాయి. ఇంకా మా ఆయనతో పాటు ఇంకొక అన్నయ్య కూడా వెళ్ళాడు అనమాట ఫిష్ అది వేటకి. చూసారు కదా వీడియోలో, వంశీ అని బెస్ట్ ఫ్రెండ్. మా ఆయన చేతుల మీదుగానే పులుసు సంగడి చేసి ఆయనకు కూడా ఇస్తా ఉన్నాడు. ఎట్లా పుట్టినరోజు కదా, దీని మాకు కూడా వచ్చు కదా, తీసుకెళ్ళామంట. ఇంక ఇది అన్నయ్యకి ఇచ్చేసి కవర్లోది, ఇది మనం అటు నుంచి ఇంకటు అక్కలు తీసుకెళ్ళిద్దాము. చూద్దాం ఎంత హ్యాపీలు అయిద్దో. ఏం చేస్తున్నారు? కేక్ కట్ చేయమన్నా నేను చిన్నపిల్ల, నాకు వద్దులే అంటుంది. సరేలే. పోయినసారి అక్కయ్య బర్త్డే అప్పుడు మా పెద్దమ్మ చేసినప్పుడు మేము విజయవాడలో ఉన్నాం. ప్రిన్స్ ఇది అక్కయ్య పుట్టినరోజు అప్పుడు, అంటే విజయవాడలో సిమెంట్ పని అప్పుడు. బావ కూడా లేడు, నాని బావ కూడా, అందరం ఆడున్నాము. సరే ఉన్నా కానీ జరుపుకోలేని పరిస్థితి. పోదా స్పెషల్ రాగి సంగటి చేపల పులుసు ఎలా చేసానో నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయండి. సరేనా, చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ లేకుండా చేసేది ఎనీ టైం. విజయవాడ పోయిండా దేనికి? పండుకి అబ్బా, నువ్వు ఒక్కదాని ఉంటామని పోయిండా? వాడు క్యాంపింగ్ పోయాడులేవే. విజయవాడ పోయింది 5:30 అప్పుడు వెళ్ళాడు. 5:30 ఎప్పుడా? పలావది సంగట బియ్యంతోనే పాటేసాం. బాగున్నాడు అనుకున్నామే, కొంచెం చేయాలి. బట్టలు